సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఇస్ ఆర్డర్ బాక్స్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గైస్, ఈ రోజు ఏం చేయబోతున్నామంటే క్రేజీ ప్రాజెక్ట్ తోటి మీ ముందుకైతే వచ్చిన. ఈ రోజు నేను, మా తమ్ముడు, మా బామ్మర్ది కలిసి క్రేజీ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. క్యాంపింగ్ ఎక్కడో కాదు, ఇటుకల హౌస్ లో, అంటే బ్రిక్ హౌస్. మేమైతే అది కట్టామన్నమాట. మీకైతే చూపిస్తా. వీడియోని అయితే స్టార్ట్ చేసి చూసి మా ఇల్లుని అవుట్ సైడ్ వ్యూ. ఇప్పుడు ఇన్సైడ్ వ్యూ చూపిస్తా. ఇప్పుడైతే లోపలికి అయితే గైస్, ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసినాం. ఇందాక టైం చూసిన, టైం వచ్చేసరికి అయితే 2 అవుతుంది. 2 నుంచి 6 వరకు అయితే ఉంటుంది మనది. 4 hours మనమైతే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. మీకైతే లోపల మొత్తం చూపిస్తా. మేము ఇక్కడ ఇద్దరం ఉన్నాం. ఒకడు లోపలికి పోయి పండుకున్నాడు. ఇది వచ్చేసరికి మా హాల్. ఇటు సైడ్ కిచెన్ మీకు చూపిస్తాం. గైస్, ఇక ఇది వచ్చేసరికి మా కిచెన్. కూర్చోడానికి చిన్న మ్యాట్ వేసినాం. అండ్ వండుకునేది ఎట్లా అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించినాం. ఇది మా సెకండ్ క్యాంపింగ్. అప్పుడు ఆ క్యాంపింగ్లో 3 hours చేసినాం. ఈ క్యాంపింగ్ వచ్చేసరికి మాకైతే 4 hours. చిన్న ఫుడ్ ఐటమ్స్ అయితే వండుకుంటాం ఈ కట్టెల పొయ్యి మీద. అండ్ ఇప్పుడైతే మీకు బెడ్రూమ్ చూపిస్తా. ఇది వచ్చేసరికి కిచెన్. పైన ఏం వేసినామంటే రేకులు అయితే వేసినాం మేము. ఇది హాలు. ఇక హాల్లో అయితే ఇది మ్యాట్ వేసినాం. ఇది వచ్చేసరికి బెడ్రూమ్ ఎంట్రన్స్. కిచెన్లోకి వెళ్ళే ఉంటుంది బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. గాయస్, ఇది వచ్చేసరికి మా బెడ్రూమ్. చూడవచ్చు మీరు. అక్కడ పైన మీరు కొంచెం వెంటిలేషన్ టైప్లో మేము గ్యాప్ అయితే ఉంచినాం. ఈ బెడ్రూమ్ అనమాట. మంచిగా పండుకున్నాడు మా తమ్ముడు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మా గ్లాసెస్, సన్ గ్లాసెస్ పెట్టుకుంటాం కుసిపోయినాక. ఇది ఒక వాటర్ బాటిల్ ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న కిటికీ అనమాట. వ్యూ చూడవచ్చు మంచిగా. సో గైస్, ఎట్లుందో కామెంట్ అయితే చేయండి పక్కాగా. ఇటు సైడ్ చిన్న షోకేస్ టైప్లో మనకైతే పూలకుండ అయితే పెట్టినాం అనమాట. మా హోమ్ అనేది ఎట్లుందో పక్కాగా అయితే కామెంట్ అయితే చేసేయండి గాయస్. ఇప్పుడైతే మనకి రేకులు వేసుకున్నాం కాబట్టి బాగా ఉడక వస్తుంది. ఈ క్యాంపింగ్ కోసం స్పెషల్గా ఒక ఐటమ్ అయితే తెప్పించినాం తక్కువ బడ్జెట్లో. ఐటమ్ వచ్చేసరికి మీకు చూపిస్తాను. ఇచ్చేరా గైస్, ఇదే అనమాట ఐటమ్, ఫ్యాన్. మీకు దీని గురించి చెప్తా. లోపల అన్బాక్సింగ్ ఇది చేసి అయితే చూద్దాం. ఇది చేసే ముందు మేమైతే చాలా కష్టం పడ్డాం గైస్ ఇల్లు కట్టినందుకు. సో మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇదైతే అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఈ ఫ్యాన్ ఎట్లా వర్క్ అవుతుంది చూద్దాం. ఘోరం అయితే ఉడకపోతుంది సమ్మర్లో. ఒక ఫ్యాన్ అయితే వచ్చింది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఫ్యాన్ అన్నమాట ఇది. లోపల ఒక ఛార్జర్ వచ్చింది, సి టైప్ ఛార్జర్ వచ్చింది. దీన్ని ఎట్లా వాడాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చినాయి. ఇన్స్ట్రక్షన్స్ ఇది అవసరం లేదు, మనం ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఈ ఫ్యాన్ వచ్చేసరికి ఎంత పడ్డది అంటే నాకైతే 170 రూపీస్ అయితే పడ్డది. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇది 170 రూపీస్. బయటనే కొన్నా, ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టలే. బయటనే అయితే కొన్నా. బయట దొరుకుతుంది, ఇది ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. ఇప్పుడైతే ఫ్యాన్ అయితే ఆన్ చేస్తానా. ఆల్రెడీ ఛార్జింగ్ అయితే ఉంటుందేమో. ఒక్కల వర్క్ అంటే మంచిది, బెస్ట్ ప్రోడక్ట్ గైస్. ఇట్లా మనకు టీం ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్ద ఫ్యాన్ అయితే కొనాలి. ఒక్కలకైతే బెస్ట్ ప్రోడక్ట్ ఇది. సూపర్ ఉంది గైస్, చూడండి మీరే ఎట్లా తిరుగుతుందో. సూపర్ ఉంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉందా, ఇట్లా మిడిల్లో పెడితే లైట్ అయితే వస్తుంది. మిడిల్లో లోపల లైట్ అయితే వస్తుంది. ఫ్యాన్ అయితే లో స్పీడ్లో తిరుగుతుంది. ఒకవేళ మనం పైకంటే మనకైతే ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది. సూపర్ గాలి వస్తుంది. ఇలా చూడండి, ఎయిర్ అనేది, నా హెయిర్ చూడండి. ఇక చూడండి హెయిర్. సూపర్ బెస్ట్ ప్రోడక్ట్. 170 రూపీస్లో సూపర్. చల్లగానే వస్తుంది. బయట ఉన్నాం కదా, కొంచెం లోపలికి పోయినాక ఏమైనా వండుకోవాలి, ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం. ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తా. ఫుడ్ ఐటమ్స్ ఇక ఫ్యాన్ వేసుకో. ఇక మావాడు ఫ్యాన్ వేస్తాడు, నవ్వుతాడు. ఒక వాటర్ బాటిల్ పక్కకు పెట్టి మేము 4 hours ఎలా సర్వైవ్ కావాలని ఫుడ్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం.
అల్ల కూడా ఉన్నాయి అయితే. ఒక లేస్ ప్యాకెట్, ఒక కుర్కురే, మనకైతే 2 కుర్కురేలు, ఒక బిస్కెట్ ప్యాకెట్, పాలు అయితే వచ్చినాయి, 2 పాల ప్యాకెట్లు వచ్చినాయి. పైనకైతే మనమైతే చాయ్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడే వద్దు. ఇప్పుడైతే మనం ఏం తిందామంటే ఇంకొకటి మా కాడ నిమ్మకాయలు అయితే ఉన్నాయి. నిమ్మకాయ రసం చేసుకుందాం. మ్యాగీ కూడా ఉంది, మ్యాగీ కూడా చేసుకుందాం. అంటే ఇక మా కట్టెల పోయిన అంటు పెట్టడానికి అగ్గిపెట్టాలి. ఇప్పుడు కొంచెం ఉబ్బదీస్తుంది కాబట్టి గైస్, ఇప్పుడు వచ్చేసరికి అయితే నిమ్మరసం అయితే చేస్తాం. ఇప్పుడైతే నిమ్మరసం జ్యూస్ అయితే చేయబోతున్నాం. సూపర్ వస్తుంది. అరే ఆ గిన్నీరా నిమ్మరసం చేద్దాం. నిమ్మరసం అయితే చేసేద్దాం గైస్. షాక్ ఉంటుంది ఇలా. గైస్ మొత్తానికి అయితే ఇదైతే కంప్లీట్ అయింది. ఇప్పుడు కలుపుకుంటా. చక్కెర కలిపితే మంచిగా తాగొచ్చు. వీడు లేడా గైస్, పక్కన అటు సైడ్ బెడ్రూమ్లోకి పోయి ఫ్యాన్ పట్టుకొని పోయిండు, పండుకున్నాడేమో. ఇది అయినాక వాడిని పిలుద్దాం. వాడు తాగుతాడు వచ్చి. వాడికి ఫ్యాన్ అంటే అది కొత్త ఫ్యాన్ కదా, సంబరం పోయి వన్నాడు. ఇది జెర్సేపు అయితే కలుపుకుందాం. చక్కెర కలుపుతుంది. ఇది అయిందనమాట. వాడిని అయితే పిలుద్దాం, మెల్లగా చూద్దాం ఎట్టున్నాడో. కెమెరామ్యాన్ అట్లకెళ్ళి దీపో. గైస్ చూసిల్లు కదా వాడిని. ఇది అయింది, పిలుద్దాం. ఏ చెర్రీ దా, ఈ జ్యూస్ తాగదు గైస్. ఇప్పుడైతే జ్యూస్ అయితే తాగేస్తాం. ఇట్రా గైస్. ఇప్పుడైతే వీడియో వచ్చిండు. ఇప్పుడైతే జ్యూస్ అయితే తాగేద్దాం. గ్లాసులు ఇరా. ఏం చేస్తావు అలా? ఫ్యాన్ వేసుకున్నా, ఫ్యాన్ పట్టుకొని వదిలిపెడతాడు గాయస్. గైస్ ఇప్పుడైతే తాగుతానా. సూపర్ అయింది, చల్లగా సూపర్ ఉంది. సూపర్ ఉంది గైస్.
మొత్తానికి అయితే ఈ లెమన్ జ్యూస్ అయితే తాగేసినాం. ఇప్పుడు కొంచెం కడుపు నిండినట్టు అయింది. ఆ బెడ్రూమ్లో పోయి జరసేపు రిలాక్స్ అవుతాం. మొత్తానికి అయితే బెడ్రూమ్లోకి అయితే వచ్చేసినాం. ఈజీగా 4 మెంబర్స్ అయితే పడుకోవచ్చు. ఇక మా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫ్యాన్ వేసుకున్నారు, అటు ఫ్యాన్ వేసుకున్నారు, ఇద్దరు పన్నారు. అండ్ ఇక్కడ దిక్కు మీరు చూడొచ్చు. ఇటైతే మా టేబుల్ ఉంది, కూర్చోడానికి టేబుల్ అయితే ఉంది. మేమైతే అది పెట్టేసినాం. ఇప్పుడైతే జరసేపు పండుకొని రిలాక్స్ అయితే అవుతాం, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. తర్వాత ఏమైనా యాక్టివిటీ అయితే చేద్దాం తర్వాత. జెర్సేపు అయితే అర్ధ గంట అయితే పడుకున్నాం. మన ఛాలెంజ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 1 అవర్ అయితే అయింది. ఇంకా 3 అవర్స్ అయితే సర్వే కావాలి. ఇప్పుడైతే రాక్ పేపర్ సీజర్ అయితే ఆడుతున్నాం. ఇందాక ఏమైందంటే అట్లా గైస్ చూడండి, ఇక్కడ షెడ్ తినిగిపోయింది, ఇటుక దాకి తినిగిపోయింది. లోపల కొంచెం గీత దెబ్బ తాకిత అంటే గీత లెక్క పడ్డది. గైస్ ఇప్పుడైతే రాక్ పేపర్ సీజర్ అయితే ఆడతాం. ముగ్గురు ఇట్లా రౌండ్గా రా అంటారు. కొంచెం జరపటు గైస్ ఆడుతున్నాం. పేపర్ సీజర్ కొడతాలేదురా. దగ్గర దగ్గర ఒక 20 మినిట్స్ ఏమో ఈ రాక్ పేపర్ సీజర్ అయితే ఆడినాం. నేను ఎక్కువ వీళ్ళిద్దరిని అయితే కొట్టినా. ఇప్పుడైతే ఏం చేయబోతున్నామంటే కొంచెం ఏమైనా తింటాం, చిప్స్, మన స్నాక్స్ టైప్లా. ఏం తిందాం? మేమైతే కుర్కురే తింటాం. మన ఇద్దరం కుర్కురే తింటాం, వాడు ఒక్కడు లేస్ తింటాడు. ఒకటే కుర్కురే ఇద్దరం తిన్నాం. అది ఉందా లోపల వాడు. గాయస్ ఇప్పుడు వచ్చేసరికి అయితే వాళ్ళు లేసు, మేమిద్దరం కురుకురే. ఎంత పెద్దగా వస్తుంది మాకున్న నీ రక్షి. ఈ స్నాక్స్ తినేసి అయితే ఖతమైంది. ఇంకొక 15 మినిట్స్ అయినాక మ్యాగీ అయితే చేసుకుంటాం. ఇప్పుడైతే జరసేపు ముచ్చట్లు అయితే వేస్తాం. గైస్ ఇంతసేపు అయితే లూడో ఆడినాం, జరసేపు ముచ్చట్లు అయితే పెట్టినాం. టైం ఇందాక చూసిన దగ్గర దగ్గర మన ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 1.5 అవర్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే మ్యాగీ అయితే చేయబోతున్నాం, అది కూడా కట్టెల పొయ్యి మీద. గైస్ కట్టెల పొయ్యి మీద అయితే మ్యాగీ అయితే చేయబోతున్నాం. అంటుకుంటే మ్యాగీ అయితే రెడీ అవుతుంది, లేకపోతే ఇక వేరే ఫుడ్ ఐటమ్స్ అయితే సర్వే కావాలి. చూద్దాం అంటుకుంటుందా అంటుకోదా చూద్దాం. ఇప్పుడైతే మ్యాగీ అయితే చేసేద్దాం అక్కడికి పోయి. గైస్ మొత్తానికి అయితే చెఫ్ అయిపోయినా. ఇప్పుడైతే మ్యాగీ అయితే చేద్దాం. మ్యాగీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి చూద్దాం. ఇప్పుడైతే ఇది అయితే అంట పెడదాం, అంటుకుంటుందా లేదో చూద్దాం. కట్టెలు అయితే తెచ్చేసుకున్నాం ఇక్కడ, అండ్ పేపర్లు తెచ్చినాం. అగ్గిపెట్టిరా, అగ్గిపెట్టి ఉంది, చూద్దాం అంటుకుంటుందో అంటుకోదు. గైస్ అంటుకోవట్లే, పొగొత్తాంది. ఇక్కడ కిటికీ అయితే ఉంది, అట్లకెళ్ళి పోతుంది అనుకుంటే ఇటే వస్తుంది. గైస్
మొత్తానికి అయితే కొంచెం అంటించిన, ఇంకొంచెం అయితే అంటుతే ఈ పొయ్యి అయితే పెట్టేద్దాం. అప్పటి వరకు సెట్ చేస్తాను. ఇది అంటున్నట్టు అంటుతుంది, పెట్టుడుతోనే పోతుంది. చూద్దాం. ఈ కట్టెలు అయితే తెచ్చుకున్నాం, అంటింది పేపర్ అయితే ఉంది గైస్. లైట్గా అయితే అంటుకుంది. ఏమో మరి ఇది అవుతుందో కాదో డౌటే నాకైతే. మ్యాగీ అయితే వేసేస్తాను గైస్. ఫైనల్లీ ఇదైతే అంటిపించిన. ఇప్పుడైతే కొంచెం 2 మ్యాగీలు వేసిన, ఇంకొన్ని ఇవి ఉన్నాయి, ఇవి అయితే వేసేస్తాను. కొన్ని వాటర్ అయితే పోద్దాం. ఇప్పుడు చూడండి గాయస్, ఊదుడు అవసరంలే. ఈ ఫ్యాన్ ఉంది ఇట్లా పెడితే చూడండి, మీకు చూపిస్తా. నరి కొంచెం ఇక్కడిది మంట వచ్చేసింది. ఇక పొగ పోవడానికి మనం ఇట్లా పెట్టేస్తే ఆటోమేటిక్గా బయటికి అయితే వెళ్ళిపోతుంది పొగ. ఇక్కడ ఒక కిటికీ అయితే ఉంది గైస్. చూడండి ఘోరం ఉంది పరిస్థితి. ఇక ఇట్లకెళ్ళి కిటికీకి వెళ్ళి పొగ పోతుంది, అప్పుడప్పుడు ఇటే వస్తుంది. ఏం చేస్తానంటే ఫ్యాన్ ఆన్ చేస్తానా, ఇక ఇట్లా పెడతానా, అది ఆరిపోయేంత వరకు మళ్ళీ ఆఫ్ చేస్తే మంట అంటుకుంటుంది. ఇట్లా పెడతానా. కొద్దిగా అయితే అయింది అన్నమాట మన మ్యాగీ, మీరు చూడొచ్చు. ఘోరం ఉంది గాయస్ పరిస్థితి వచ్చేసరికి. పొగ చూడండి ఎట్లా పోతుందో బయటికి. మా వాళ్ళు లోపల చూపిస్తా నీకు. చూడండి బెడ్రూమ్లో ఏం చేస్తారో గైస్. చూడండి ఇక మొత్తం పొగతో నిండిపోయింది ఈ రూమ్ కూడా. వీడదా కళ్ళు మండుతాయంట, ఘోరం ఉంది, పొగతో నిండిపోయింది గైస్. దగ్గర ఒక 20 minutes అంటు పెడతా అన్న పోతానా, ఆగమైంది నా పరిస్థితి. చూడండి ఎట్లా అయిందో, కళ్ళు మొత్తం పొగ, ఘోరం ఉంది గైస్ పరిస్థితి. కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఇది మ్యాగీ అయితే అయింది గైస్. దగ్గర అర్ధ గంట కష్టపడ్డాక ఈ వేడి మ్యాగీ రెడీ అయింది. ఒకసారి ఇట్లా కెమెరామెన్ ఒకసారి చూడు గైస్. దీన్ని చూడండి, మొత్తం సైడ్కి మొత్తం బ్లాక్ అయిపోయింది, కింద కూడా బ్లాక్ అయింది. మళ్ళీ సాపకు అంటుతాని ఈ బత్త పెట్టిన. ఇప్పుడైతే ఈ మసాలాలు కలిపేసి మంచిగా ఇల్లు వేసుకొని తిందాం గైస్. ఇప్పుడైతే ఇది కలిపేద్దాం, వేడిగా ఉంది. మరి ఎట్లుంది చెప్పు. సూపర్ గాయ్స్, మస్తు సూపర్ ఉంది అన్నమాట. కొంచెం బాగా ఉడికింది. నేనైతే ఇప్పుడైతే టేస్ట్ చేస్తారా. 2 చెంచాలు తేయడం మర్చిపోయాను, ఒకటే తెచ్చినాం. సూపర్ ఉంది గైస్. కొంచెం మెత్తగా ఉంది, బాగా నీళ్ళు పోసి ఉడికిచ్చిన కాబట్టి మెత్తగా అవుతుంది, కానీ సూపర్. గైస్ మొత్తానికి అయితే తినేసినాం మ్యాగీ అయితే. ఇంత మా కెమెరాగానికి ఇచ్చినాం, ఆ గిన్నెలు కడుక్కత్తడని అటే పోయిండు. ఆ కెమెరామ్యాను అట్లకెళ్ళి నీళ్లు పోసిండు గైస్, మొత్తం తడిపిండు. వచ్చినాక ఒక్కటేస్తాం, మొత్తం తడిపిండు. ఇక్కడికి నీళ్లు పోతే ఇదంతా నీళ్ళే. ఇక్కడ పడ్డాయి మొత్తం, ఇక్కడ దూడ్చిన పరద వేసిన, అందుకని ఇక్కడ పరద వేసిన గైస్. ఇప్పుడైతే కుర్కురే అయితే తింటాం. కుర్కురే ఇదిరా గైస్. ఇప్పుడైతే కుర్కురే అయితే తినబోతున్నాం. కెమెరామెన్ అయితే అడిపోయిండు. ఇప్పుడు రికార్డ్ చేసేది మా తమ్ముడే, ఇంకా రాలే. వస్తాడు అనుకుంటా కెమెరామెన్, చూద్దాం. గైస్ ఫైనల్లీ ఈ కుర్కురే తినుడు అయితే కంప్లీట్ అయిపోయింది. గుంజుకొని తిన్నాం.
ఇప్పుడు మన ఛాలెంజ్ అదే మన క్యాంపింగ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 3 hours అయితే అవుతుంది. ఘోరం అవుతున్నాం మేమంతా, ఇంక మస్తు సఫర్ అవుతున్నాం ఈ 3 hours. అప్పుడు అంటే మా బిల్డింగ్ మీద ఓపెన్ టాప్ కాబట్టి కొంచెం మనకు గాలి వచ్చింది, ఈ లోపల ఉడుకుతుంది, ఈ ఫ్యాన్ ఒక్కలకే వస్తుంది, గుంజుకోవడమే అవుతుంది. ఒక 10 minutes ఆడుకొని మనైతే చాయ్ అయితే ప్రిపేర్ చేద్దాం, వేడిగా తాగుదాం. ఇప్పుడైతే ఏం చేద్దామంటే జర్సే కూర్చుందాం, రిలాక్స్ అవుదాం, ఉడకపోతాను ఘోరంగా. గైస్ ఇప్పుడు వచ్చేసరికి మన ఛాలెంజ్ అయిపోవడానికి ఇంకొక 40 minutes 30 minutes ఏమో ఉంది. ఇప్పుడైతే ఛాయ్ అయితే చేసేసుకుంటున్నాం. ఛాలెంజ్ అంటే ఎందుకు ఊరికే ఛాలెంజ్ వస్తుంది, క్యాంపింగ్ ఛాలెంజ్లు బాగా చేసినాం గైస్. మనం ఈ దగ్గర ఎన్ని చేసినాం, ఒక 5 ఏమో చేసినామేమో, ఇక అదే వస్తాను నోటికి. ఇప్పుడైతే ఛాయ్ అయితే చేస్తానా, మొత్తం బూడిదైతే అయిపోయింది ఇక్కడ. మళ్ళా కట్టెలు వేసుకొని ఇది ఎప్పుడు అంటుకోవాలో ఏమో చూద్దాం. చాయ్ అయితే చెప్తాను, మంచిగా గరంగా తాగుదాం. గైస్ ఫైనల్లీ ఇది అంటుకుంటుంది అనుకుంటున్నా కానీ అంటుకోలే. ఇది పేపర్లు పెట్టి అంతసేపు మండుతుంది, దాని తర్వాత పోతుంది. దగ్గర 15 నిమిషాలు అయింది ఇది అంటుకోక, అంతా ఇది అంటుకున్నట్టు అయింది. పేపర్ పెట్టేసరికి అంటుకోవట్లే. ఇప్పుడు దీంట్లో ఇది కరెక్ట్ అంటుకుంటానే నేను మిల్క్ పోద్దాం అనుకుంటానా, ఇది కరెక్ట్ అంటుకుంటలేదు. మిల్క్ అయితే తెచ్చినాం ప్యాకెట్ది, చూద్దాం కరెక్ట్ అంటుకుంటా పోస్ట్. గైస్ మొత్తానికైతే అంటుకుంది అనమాట. పాలైతే పోతానా, గైస్ ఇప్పుడైతే టీ పొడి అయితే ఎత్తానా. కొంచెంసేపు మరగని తర్వాత చక్కెర అయితే వేద్దాం. గైస్ ఇప్పుడు వచ్చేసరికి చక్కెర అయితే ఎత్తానా. గైస్ దగ్గర ఒక 20 minutes కష్టపడ్డ తర్వాత మన ఛాయ్ అయితే రెడీ అయింది. గైస్ ఇది కొంచెం నా పరిస్థితి చూడండి, నా ఫేస్ చూడండి మొత్తం ఎట్లా అయిందో. మొత్తం చెమట వేడి వస్తుంది, సెగ తగులుతుంది, బా ఘోరం అవుతుంది గైస్ పరిస్థితి. వీళ్ళు లోపల ఎంజాయ్ చేస్తారు,
ఈ చాయ్ పోద్దాం, పిలుద్దాం వాళ్ళని. చాయ్ ఇక్కడ పెట్టేసి పోద్దాం. చాయ్ అయితే రెడీ అయింది, ఇక దించేద్దాం. కొద్దిసేపు మరగనిస్తే కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుంది. సో కొద్దిసేపు మరగని ఇక అక్కడ పెట్టేసి మనం తాగేద్దాం గరం గరం చాయ్. గైస్ ఫైనల్లీ దగ్గర ఒక 45 నిమిషాలు కష్టపడ్డ తర్వాత మన చాయ్ రెడీ అయిపోయింది. నా పరిస్థితి చూడడానికి ఘోరం అయిపోయింది. సో ఇప్పుడైతే చాయ్ అయితే తాగేద్దాం, పోద్దాం. మన గాయస్ కూడా వచ్చేసిళ్ళు, లోపల ఎంజాయ్ చేసిళ్ళు, ఉడకబోతానేమో. ఇక చాయ్ అయితే పోసేద్దాం. మా కాడ గుడ్డ లేదు గాయస్, అందుకనే ఇది తీసుకొని పోసుకుంటాను. ఈ గ్లాస్ నింపుతాను. గైస్ ఫైనల్లీ చాయ్ అయితే రెడీ అయిపోయింది, తాగుతానా. సూపర్ ఉంది గైస్. ఈ క్యాంపింగ్లో మస్తు కష్టపడుతున్నాం. కంపల్సరీ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మన ఫస్ట్ క్యాంపింగ్లో ఏం చేసినాం 3 అవర్సే, కానీ తక్కువ ఫుడ్ ఐటమ్, ఓన్లీ జ్యూస్, నిమ్మకాయ రసం, ఇంకా బిస్కెట్స్, థమ్స్అప్ 3 చేసినాం అంతే. ఏం చేయలే. ఎంటర్టైన్మెంట్ ఆ క్యాంపింగ్లో తక్కువ. ఈ క్యాంపింగ్లో నెక్స్ట్ లెవెల్ ఉంటారని మేమైతే ఇలాగా ప్లాన్ చేసినాం గైస్. ఎట్లుందో పక్కాగా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే చాయ్ అయితే తాగేస్తానా. చాయ్ అయితే అదిరిపోయింది. మన కట్టెల పొయ్యి మీద వండితే చాలా మంచిగా ఉంటుంది గాయస్. మంచిగా ఉన్నది టేస్ట్ అయితే. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి గాయస్. ఇంత పెద్ద ఇల్లు కట్టినాం కష్టపడి. ఇంకెవరు లైక్ చేసుకోకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచిగా ఉందా చిక్కగా? సూపర్ ఉంది గాయస్ కట్టెల పొయ్యి మీద. Song lyrics inspired by the idea of travel adventure. గైస్ ఫైనల్లీ మనమైతే చాయ్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. సో అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంతసేపు అయితే టైం అయితే చూసిన, టైం దగ్గర ఎంత అవుతుందంటే 6:05 అయితే అవుతుంది. సో మన క్యాంపింగ్ వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. గైస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, లైక్ అయితే చేసేయండి. ఇంకా మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే. సో ఇక్కడితోటి వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నా. టేక్ కేర్, బాయ్ బాయ్.